నన్ను అల్లుకుంది సిరి సిరి హరి చందనాల నవ్వు. ఎవరని మరి వెతకగా నవ్వులన్నీ రూపుతోంది నువ్వు. కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన, పలికించావురా ప్రాయాన్ని వేనెలా, చిన్నధరాల మధురాలు ఆస్వాదించేలా ఎదురారా కృష్ణయ్య దేవి రాధా దేవి రాధా, ఎదురారా కృష్ణయ్య పలకం బంధం నీది కాదు. కృష్ణయ్య స్టార్ట్ చేద్దామా? చేద్దాము చేద్దాము. శ్రీ మురళీ మోహన్ బెల్ రైట్స్ పటాస్ వెల్చు బిందా. ఈ రోజు మా పటాస్ లో లేడీస్ స్పెషల్. మరి ఈ రోజు శ్రీమ్ కి గ్యారేజ్ లో ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు భావన, కీర్తన, రమ్య అండ్ శైలజ. రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే, బారమంటే ఏలూరే, అయిన వారి మంచం నెల్లూరే, లడి లడి హౌరాకి నువ్వు బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడికే వస్తే నే రెడీ రెడీ దావతికి. నువ్వు చూడలేదు గాని నలుగురు నడుముప్పే స్టెప్ చేశారండి. ఏడ తల పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు అమ్మా. ఇక నేను రవి చేసి చూపిస్తాను. 1 2 3 గో. ఆటకొస్తే సింగూరే, అది నడుమ వెనిలా కేకా. నాకు తెలిసి ఒక్కసారి అమ్మ లేవమ్మా స్టెప్ చేయమ్మా. నాకు వస్తుంది. చేయి నాన్న, చేయి నాన్న. ఆటకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే. నువ్వు నిల్చు. నడుమున్నోళ్ళు చేస్తే ఓకే. అది ఎవడున్నాడు నడుము. అబ్బాయిలు హ్యాపీగా మనం అనుకున్న ప్లాన్ మళ్ళీ మళ్ళీ చేపిస్తే చూడాలని. గర్ల్స్ అందరూ నాతో కలిసి అనండి. 1 2 3 నా బ్యూటిఫుల్ ఏంజల్స్ వచ్చేసారు కాబట్టి ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది కాదు, ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? గుడిలో ప్రసాదం పక్కనకి దొరికి మనకు దొరకనప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. అట్లనే చూసుకుంటా. అమ్మ రమ్య ఈ రోజు నాకు ఎంత ప్రసాదం వచ్చింది తెలుసు. ఎవ్వరికి రాలేదు, మొత్తం నాకే ఇచ్చారు. జీడిపప్పు ఉందా? ఏ లేకి ఫెలో, ప్రసాదం కావాలా? తినలేదా? చాలా రోజులైందా? ఏ గల్లీ మీది? దా నెక్స్ట్. హాయ్ ఐఎమ్ తరుణ్. తరుణ్ తరుణ్ అంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి ఆగరా మధ్య ఏం కలిపినవరా? ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని నాకు చెప్తున్నా మా ప్రోగ్రామ్ ఆన్సర్ చెప్పు. నైట్ మొత్తం ఫుల్ దాగి పడినాక మళ్ళీ పొద్దున్న లేచినాక ఆకలి తెలుస్తుంది. తలనొప్పి కదా వచ్చేటప్పుడు. అబ్బా ఇప్పుడు తెలుస్తుంది అన్న కదా, తెలుస్తుంది. నేను దాగా. నెక్స్ట్. పెళ్లి గాని పిల్లని పెళ్ళాం చేసుకున్నప్పుడు. పెళ్లి గాని పిల్లని పెళ్లి చేసుకున్నప్పుడు. నీకు ఇదేం మా పాట అలవాటురా? పెళ్ళైన వాళ్ళని మళ్ళీ చేసుకుంటావా? ఒంటరిని పిల్లని పెళ్లి
పెళ్లి చేసుకున్నప్పుడు అన్న పెళ్లి కాని పిల్లని మైండ్ దో బింది. ఫెస్టివల్స్ అప్పుడు ఆకలి బాగా తెలుస్తుంది అన్న. అవును, పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత అంటారు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ ది తన ఫేవరెట్ సాంగ్ అంటే పాడు. నేను ఎవరిని ఆ పాట పాడు. డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు వీడిపోతాడు. వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే అమ్మ మగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నాన్న మెల్లగా ప్రభాస్ అట్లనే చెప్తాడు, చెప్పు. అట్లా ఏం చెప్పలేదు ప్రభాస్. వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగ్గుడు. పీకినో కానీ ఆడు చెప్తాడు. చెప్పు నాన్న. 1 2 3. వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు రాజకీయానికి వచ్చినా, రౌడీజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, బోటుకో శవంలేక పోటును బలవుతాయి, సముద్రం తీరాన్ని ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతా. సతీష్ ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది. పటాస్ ఆఫ్టర్ 5 years. అప్పుడు వచ్చి ఏం చెప్తావు? ఇప్పుడు మేమే అవార్డు ఇచ్చినాం. సో ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2052 గోస్ టు సతీష్. నేను ఈ స్థానానికి రావడానికి కారణం శ్రీముఖ్ అక్క. నాకు స్నానం చేయించింది మా శ్రీముఖి అక్క చిన్నప్పుడు. శ్రీముఖ్ అక్క లేకపోతే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కాదు. చెప్పు. నన్ను పట్టుకున్నావు. ఇప్పుడు రవి ఓవర్ యాక్షన్ చేయమంటే ఎట్లా చేస్తాడు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా పెద్ద హీరో అయిపోయావురా, అప్పుడు ఏం మాట్లాడతావు? నా లైఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మీ అందరు ఎదురుగా స్టార్ట్ అయింది. కానీ ఇవాళ ఒక హీరో లాగా నన్ను యాక్సెప్ట్ చేశారు. నా వెనకాలండి తను ఎదగలేదు, కానీ నా ఎదుగుదలకి సాయం చేసిన శ్రీముఖిని అస్సలు మర్చిపోలేను. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. చెప్పానుగా డబ్బులి. నోట్లో పూసినప్పుడు నోట్లో పూసినప్పుడు నోట్లో ఊసినప్పుడా? నోరు పూసినప్పుడు అంటే పుండు అల్సరా? నోట్లో పూసినప్పుడు కాదమ్మా. మీ తెలుగు కాదుగా? ఏ లాంగ్వేజ్ మీది? తెలుగు తెలుగే. నోట్లో పొక్కినప్పుడు అంటారు. నోట్లో పొక్కినప్పుడు తినలేం కాబట్టి అది. నెక్స్ట్ మేము చేసే కోతి పనులకి మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టేప్పుడు తెలుస్తుంది ఆకలి విలువ. మరి ఎందుకు చేస్తావు? కోతులాగా మనుషులాగా చేయొచ్చుగా. ఏంటంటే కోత పనులు చేస్తావా? చేస్తా. సరే నువ్వు ఇంట్లోకి రా ఒకసారి. ఇట్రా. ఇంట్లో ఉన్నాం, మా మమ్మీ కిచెన్ లో పని చేసుకుంటుంది, డాడీ పేపర్ చదువుకుంటున్నాడు. నువ్వు ఏం చేస్తావు? కోతి పనులు మేము చేస్తాం. కోతి పనులు చేస్తున్న కొడుకుని నరికి చంపిన డాడీ. కోతి పనులు చేస్తున్న ఇంటి నుంచి ఎలగొట్టిన డాడీ. కాఫీ. ఏమైంది? నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఉద్ధరిస్తున్నాడా లేదా? ఏమో వాడు కనపడట్లేదు ఈ మధ్య. ఎక్కడున్నాడో ఏమో. ఇంట్లో రే మెంట్లాడా. మమ్మీ ఇట్రా. చెప్పండి. ఏం చేస్తున్నావురా? మమ్మీ ఏం చేసినావు తినేకే? తిననీకి ఏం చేసినా? ఏం లేదు, పాల ప్యాకెట్ తీసుకుని. నాకు తెలియదు, నాకు కావాలి ఇప్పుడు, లేకపోతే అన్ని వాళ్ళ కూడా తిట్లేస్తామని. ఏం కావాలరా? నీకు? నాకు స్పెషల్ కావాలి. ఆడికి అన్నంలో స్పెషల్ కావాలంటే ఎండ్రిని తీసుకురా. ఇట్స్ సో ఎమ్మి. మన పక్కింటి రమ్యని ఏం చేశాడు తెలుసా? గోడ దుంకెళ్ళి ముద్దిస్తావా అని అడిగేసి వచ్చాడు. నేను కొడుకు కాదు. కాదు. ఒకసారి పేపర్ ఇవ్వండి. డాడీ నువ్వు దొరికిపోయినావు మమ్మీకి. కోతేశాలు వేస్తున్నాడని భార్యని యాసిడ్ పోసి తగలబెట్టిన భార్య. కోతేశాలు వేస్తున్న భర్తని చూసి యాసిడ్ పేపర్ కాదు, వాడి రికార్డ్ బుక్. మమ్మీ డాడీని పోతే ఎట్లా? నేను నా పరిస్థితి ఏంది? నా పాకెట్ మనీ రాదు. మీ మమ్మీ ఇంకో నీకు తమ్ముడు కూతురు కోసం ట్రై చేస్తుందిరా.
భార్య దేవుని పేరు మీద వ్రతం చేపిస్తున్నప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. నీకోసమే కదరా వ్రతం చేసేది నీ భార్య. ఆకలి కూడా మనకే కదా భయ్య. మై నేమ్ ఇస్ సంతోష్. నీ పేరు సంతోష్, నీ పేరు సంతోష్, మా పటాస్ డైరెక్టర్ పేరు కూడా సంతోష్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏటీఎం ముందు లైన్ లో నిలబడ్డప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. అందుకే గింత చుడువా గింత మునుమురాలు జోబులు వేసుకొని నిల్చోవాలి. ఓకే, ఎనీవేస్ లేడీస్ గ్యారేజ్ నుంచి నా డార్లింగ్స్ రమ్య చెప్తావా? నా బ్యాగ్ లో స్లేట్ పెన్సిల్స్ అయిపోయినప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. బల్పాలా? బల్పాలు తింటావు నువ్వు కూడా? ఎంతమంది తింటారు ఇక్కడ బల్పాలు? మీరందరూ నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. Let me welcome Ramya along with Bhavna. ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే రవి ఇంకా శ్రీముఖి పటాస్ షోకి ఆడిషన్స్ కి వచ్చినప్పుడు యాంకరింగ్ కోసము వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అది నేను చేసి చూపిస్తాను ఈ రోజు. ఫస్ట్ రవి ఇంకా శ్రీముఖి ట్రైన్ లో మీట్ అయ్యారనమాట. అప్పుడు వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుంది? తిను రవి, నేను శ్రీముఖి. నువ్వు రవియా? హైట్ సరిపోయింది, బాగుంది. హాయ్, మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. పీకినో డైలాగ్ నా పేరు శ్రీముఖి. మీ పేరేంటి? నేను ఆల్ టైమ్ ఫేవరెట్, అందరు తెలుసు. నా గురించి ఎవరు తెలియనోడు ఉన్నాడు. నేను చాలా ఫేమస్. పీకినవుతి. హలో, ఇవి కల్పితాలు. మా వాళ్ళ స్క్రిప్ట్ గురించి ఏం వేలు పెట్ట. పీకినవుతి కూసో. అంటే గుర్తుపెట్టేసింది. ముఖేష్. నీ పేరు ముఖేష్, నీ పేరు ముఖేష్, మధ్యలో ఉంటుంది మధ్యప్రదేశ్. పైత్యం ఇద్దరికి వచ్చింది. నీ పేరు శ్రీముఖి, నీ పేరు శ్రీముఖి, నెక్స్ట్ నువ్వు పోతావు జూకి. జూకి మీరు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిర్రు. అక్కడ జనాభా పెరిగిపోయి మిమ్మల్ని దొబ్బేమన్నారా? హలో, పటాస్ షోకి యాంకర్స్ కావాలంటే యాంకరింగ్ కోసం ఆడిషన్ చదివితే నేను అక్కడికి వెళ్తున్నా. నాయనో, ఇది నాకే సర్ పెడుతుంది. దీంతో యాంకరింగ్ కన్నా అప్పారావుతో కాపురం బెస్ట్. అప్పారావుతో కాపురం బెస్ట్. ఏదో చెప్తున్నారా? ఏం లేదు, నేను కూడా పటాస్కి వెళ్తున్నా. మీరు కూడా పటాస్కా? దీని అమ్మ జీతం. వీడితో నేను యాంకరింగ్ చేసాడేంది? ఈ నా పక్కన నిలబడితే ఎట్లుంటారు తెలుసా? అనుష్క పక్కన అరటాకులు అమ్ముకునేటోళ్ళు నిలబడ్డట్టు ఉంటది. నువ్వు అరటాక్ కాదు బేబీ, అరటి చెట్టు. పటాస్ యాంకర్ అంటే అందంగా యాంకర్ లా ఉండాలి. 2 నీళ్ళలేవు, ఎందుకు యాంకర్ అవుతావు? ఇంతకు ముందు ఎవడు లఫ్డ్ గాడు నేను చాలా అందంగా ఉన్నా అని చెప్పిండు. నువ్వు అందంగా ఉన్నావేందే? అని కళ్ళన్నా దొబ్బాలే, నా దిమాగన్నా దొబ్బాలే. నువ్వే చెప్పినావు బేబస్ జబ్బా మొహమ్మడా. లేకపోతే ఏంది? ఎంగుకి పెరంలో చూసినట్టుంటావు. ఎర్రబస్తికి వచ్చిన ఎల్క పిల్లలాగుంటావు. నా పక్కన నింటుంటే గింతుంటూ గింత. హలో, ఇంతున్నా పవర్ కొండంతుందిడా. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు క్యారెక్టర్ లా. ఇదంతా లేదు కంటెంట్ లో. మనం కంటెంట్ ఎప్పుడు ఫాలో అయినామని, కానీ ఇప్పుడు మాత్రం ఫాలో అవుతున్నాను. వచ్చే కంటెంట్ లోకి వచ్చే సరసం ఎందుకు ఆడారు మధ్యలో మీరు ఇప్పుడు? అంటే మనం ఆడతాం కదా అప్పుడప్పుడు మధ్యలో. ఓహో, మాలాగా చేశారా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటా? అందరూ ఐశ్వర్యకి అక్కలా ఉంటా అని చెప్తారు నన్ను. అక్కలానా? నువ్వు ఐశ్వర్యకి అక్కవా? ఐశ్వర్యకి ఆయలకున్నో. నీకు ఒక విషయం చెప్పాలా? మొన్న ఎలిజబెత్ రాణి నాకు కాల్ చేశారు. కోహినూర్ డైమండ్ ప్లేస్ లో నన్ను పెట్టాలనుకుంటున్నారంట. చక్కగా ఇనిసావే, ఆ మన్నది ఎగ్జిబిషన్ బయట దిష్టి బొమ్మ పెడదామని. హలో, నేను కనుక నాట్యం చేయడం స్టార్ట్ చేసిన అనుకో ఎట్లుంటది తెలుసా? ఊగుతున్నట్టుంది. హే
ఆపు నీ కౌంటర్లకి రీకౌంటర్లు బాగా నేర్చుకున్నావు అని ఆడిషన్స్ పిలుస్తున్నారు. హలో ఒక్క నిమిషం, రవి అంటేనే కౌంటర్. ఇప్పుడు నువ్వు కంటెంట్ చక్కగా అయిపోతే సంతోష్ వచ్చి చేస్తాడు ఎన్కౌంటర్. ఇప్పుడు రవి శ్రీముఖి పటాస్ ఆడిషన్ కోతారు, అక్కడ వాళ్ళు ఒక డైలాగ్ మధ్యలో మాట్లాడతారు, అప్పుడు డైలాగ్ వారా? ఓకే. ఆడదే ఆడదానికి శత్రు అంటాడు, వీడెంత నా ముందు. హలో, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు, అన్నేనే. నువ్వా? మొహం అద్దంలో చూసుకో. నేను కాదు అద్దంలో, నువ్వు చూసుకో. సారీ బేబీ, నువ్వు అద్దంలో పట్టావు కదా, నువ్వు అద్దంలో పట్టావు కదా. తెలుసులే, నువ్వు కంపుకి కేర్ ఆఫ్ అడ్రస్ అని. నువ్వు కంపుకి కేర్ ఆఫ్ అడ్రస్ రా. నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ కే కంపువే. అబ్బాయిలో రకాలు చాలా మంది ఉంటారు, నువ్వు మాత్రం అసలు ఏ రకానికి చెందవురా? అంటే నేను స్పెషల్ ఆ బేబీ, స్పెషలే బేబీ, స్పెషలే బేబీ. మన గురించి తెలిసిపోతుంది, కవర్ చేయి. నేనని ఇదే, నువ్వు అది కాదు ఇది కాదు. అవునరా, నీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇట్లా తయారవ్వాల్సి వచ్చింది. సూపర్, మీ ఇద్దరు పటాస్ కి సెలెక్ట్ అయిపోయారు. ఏం నచ్చిందమ్మా మీకు? ఒకవేళ నువ్వు నేను నిజంగానే ఇట్లా ఆడిషన్ ఇచ్చుంటే మాత్రం మనల్ని అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర కూడా రానియకపోతే. నువ్వు అన్నపూర్ణ హైదరాబాద్ లోకి వెళ్ళి కుక్కలు తరిమి తంతున్నావు. ఏం చేసిండ్రు? మీకే తెలియాలి. ఓ ఊపుకుంటే చెప్తారు కదా, శ్రీముఖి గరాజ్ అని చేయి లేపి ఇట్లా పంపు కొడతారు ఇట్లా. చలో మళ్ళీ కొడదాం. 1 2 3 గో. ఎవ్వరు ఎవ్వరు మీరెవరు? నానే 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 జై ఓ జనతా. లెట్ మీ వెల్కమ్ కీర్తన అండ్ సైలెన్స్. ఇకపై ఓన్లీ యు అండ్ మీ. ఇవాళ మన కంటెంట్ ఏంటంటే, బాయ్ ఫ్రెండ్ లవ్ యాక్సెప్ట్ చేయకముందు ఎలా ఉంటుందంటే, కద్దుకుడి తిన్న స్వీట్ లాగా ఎంత స్వీట్ గా మాట్లాడతాడు, యాక్సెప్ట్ చేసినాక చేదు కాకరలాగా పచ్చి బూతులు మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్. నేను ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తున్నా, చూడండి ఎలా మాట్లాడతాడు. హలో బంగారం. బంగారం అంట, ఏ నాడు చెటాక్ బంగారం కొనిచ్చింది లేదు కానీ బంగారం అంట. ఏంటమ్మా ఏమో అంటున్నావు, వినపడట్లేదు సరిగా. ఆహా ఏం లేదు డార్లింగ్, రాత్రి మొత్తం నీ గురించి ఆలోచించిన తెలుసా. అవునా? మరి ఇంతకు ముందుకు ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ లో పనిచేస్తావా? బిస్కెట్ ఫ్యాక్టరీయా? నీకు ఆర్డర్ ఎందుకు వచ్చింది? అదే మరి ఇంత పొద్దునే నాకు బిస్కెట్లు వేస్తుంటే మరి ఏమనుకుంటారు చెప్పు. ఏం లేదు, నాకు ఒక టెడ్డీ బేర్ ఇష్టం అనుకో, నీకు బిస్కెట్ లేడం ఆపిస్తా. నీకు టెడ్డీ బేర్ ఎందుకే? అంటే రోజు నైట్ పడుకునేటప్పుడు ఆ టెడ్డీ బేర్ నేను చూసుకుంటూ పడుకుంటాను అనమాట. అవునా? నాకు ఒక సమంత ఫోటో తెచ్చి. నీ ముఖానికి సమంత ఎందుకురా? అంటే అందులో నేను చూసుకుంటా. నన్ను చూసుకోవడానికి అయితే నా ఫోటో పెట్టుకో, సమంత ఎందుకు? దానికి నీ ఫోటో ఎందుకు? మా ఇంటి ముందు దిష్టి బొమ్మ సరిపోదా? అందరూ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని దిష్టి బొమ్మలా చూస్తారు, కానీ ఆ దిష్టి బొమ్మ ఇంటికి ఎంత సేవ్ చేస్తుంది, అలాగే గర్ల్ ఫ్రెండ్స్ కూడా బాయ్స్ ని అంతే సేఫ్టీగా చూసుకుంటారు అనమాట. అబ్బో మెసేజ్ ఇచ్చేస్తున్నారు. ఈ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే అసలు ఏమీ పట్టించుకోడు అనమాట. ఇప్పుడు చూడండి, వర్షం పడుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, తను ఏం చేస్తాడు? డోర్ తెరిచింది, లోపల రా. ఏం చేస్తున్నావు? సంజయ్ లాగా ఫ్లోర్ మూమెంట్లు ప్రాక్టీస్ చేస్తూ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నా. వర్షం పడుతుంది కదా, ఏం చేస్తున్నావు అని. వర్షం పడితే ఏం చేస్తారే, గొడుగు వేసుకుని క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎప్పుడు జోకులేనా నీకు? జోకులు ఎవరా ఇప్పుడు చేసింది, నువ్వా నేనా? అంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వర్షం పడుతున్నప్పుడు అలా షికార్కి వెళ్దాం అనుకుంటారు కదా, అందుకే. అదంతా కాదు, ఇప్పుడు ఏంది చెప్పు. మనం బయటికి వెళ్దాం. చూడు రవి, దీపం ఉండంగా కాంతి, అమ్మాయి ఉండంగా మనశ్శాంతి రెండు ఉండవు. ఎట్లా? చేయి ఎందుకు డార్లింగ్? చేయి అన్న ఫస్ట్. నువ్వు పొద్దున్న లేచి 5 గంటలకు షర్ట్ మంచిగా ఐరన్ చేసుకుని డ్రెస్సింగ్ సెన్స్ గిస్సింగ్ సెన్స్ అంటున్నావు అని వేసుకొని వచ్చిన. వచ్చో పందిలాగా బొర్లు వేస్తుంది. పందిలాగా బొర్లిందా? అయినగా నిన్ను వర్షం వచ్చినప్పుడు కాదు, పిడుగు పడ్డప్పుడు తీసుకెళ్ళాలి. ఏ నాటి బాయ్, పిడుగు పడ్డప్పుడు నాకు భయం వేసి నీళ్ళు హక్ చేసుకుంటానే కదా దొంగ. అందుకే కాదే, ఆ పిడుగు వచ్చి నీ మీద పడ్డా అనుకో, నా సెన్న తెలిపోతుంది. చలు ఎప్పుడు ఇంత చలు. ఏ బాయ్ ఫ్రెండ్ కైనా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాలని ఉంటుందా లేదా? కానీ వీడికి అస్సలకి ఉండదు. నేనే ఎప్పుడు అడగాలి. డార్లింగ్, ఈ మధ్య కాలంలో మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ప్లీజ్ వెళ్దాం కదా. ఎండాకాలం, చలికాలం, వానకాలం ఏమన్నా బయటకాలం ఉందా వెళ్ళడానికి? ఊరికే బయటకాలం అంటది. ఆమెకు పోయే కాలమేమో.
ప్లీజ్ బయటకు తీసుకెళ్ళు కదా. నాకు నీతో ఒక కోరిక ఉంది. ఏంటి? మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని ఉంది నీతో. ఆల్రెడీ నీ వల్ల సగం ఎకరం పోయింది, ఇంకెన్ని ఎకరాలు అమ్మాలమ్మా నీ వల్ల? ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ కి? చూడు కీర్తన, నీలాగా కనబడ్డోళ్ళు తినరు అనుకుంటారు కానీ పొద్దుకు పస్తాలు తింటారు. నువ్వు రాత్రిపూట రోజు ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కుంభాలు వేసుకొని తింటావు కదా, దాని ముందు ఒక చిన్న క్యాండిల్ పెట్టుకో, అయిపోతుంది క్యాండిల్ డిన్నర్. ఇప్పుడు తీసుకెళ్తావా లేదా లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా. అరే గతి లెక్క నేనే గంజి తాగుతున్నా అంటే లఫ్ట్ గడు వచ్చి లస్సీ అడిగిందంట, ఇది అలా చేస్తుంది. ఇవాళ తెలుసు ఒక స్పెషల్ రోజు ఉంది మాకు, మళ్ళీ యానివర్సరీ అండి, 1 year అయిపోయింది. అయినా వీడికి అది కూడా గుర్తుండదు, అది కూడా నేనే గుర్తు చేయాలి. డార్లింగ్ చెప్పు, ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది. అవునా? ఒక్క నిమిషం గూగుల్ వచ్చి సెర్చ్ చేస్తా. ఒరే పిక్చర్ గూగుల్ వెతికేది కాదు, మన ఇద్దరి మధ్యలో. ఓహో, యూట్యూబ్ లో ఉంటుందా? చూస్తావు? అది యూట్యూబ్ లో కాదు, గూగుల్ లో కాదు, మన ఇద్దరికి సంబంధించి ఒక స్పెషల్ డే ఉంది. ఏంటి అది? నాకు గుర్తు మన రావట్లేదు. యానివర్సరీ రా. ఓహో రవి, దరిద్రం స్టార్ట్ అయ్యి 1 year అవుతుందంట, నాకు గుర్తు రావట్లేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళవా స్పెషల్ గా? తీసుకెళ్ళాలా? ఓకే. అయితే అక్కడ మీ అమ్మమ్మ, మీ తాత, మీ ముత్తాత అందరు ఉంటారు, పర్లేదా? అందరు ఉంటారా? అంటే కుటుంబ సమేతంగా ఒక ఏదైనా ఒకటి పార్టీ అరేంజ్ చేసినావా? చేసినా. మా ఇంటి పక్కన శ్మశానం ఉంది, దాంట్లో డిన్నర్ అరేంజ్ చేసినా, వస్తావా? దానికి ఎందుకు, నువ్వు రవి వెళ్ళి తినండి పడే. యానివర్సరీ గుర్తుండదు, బయటికి తీసుకెళ్ళడానికి గుర్తుండదు, అసలు ఏమి గుర్తుండదు. అట్లీస్ట్ ఈరోజు నా బర్త్డే అండి, నా బర్త్డే కూడా తెలియదు మనకి, పిచ్చి మొక్కపోనికి ఇచ్చి. అన్ని దరిద్రాలు ఒకరే రోజు ఇచ్చినారా నీకు? హాయ్, ఇవాళ నా డ్రెస్ ఎలా ఉంది? ఫస్ట్ టైం డ్రెస్ వేసుకొచ్చింది కదా, అందుకని హైలైట్ కానీ డ్రెస్ ఎలా ఉందని అడుగుతుంది. ఈ రోజు ఎయిడ్స్ డే, నీకు ఆ విషయం తెలుసా? ఇవాళ నా బర్త్డే. ఓ సారీ బంగారం, సరిగా వినలే నీ బర్త్డే అని. చెప్పేం కాదు. 10 మంది ఉంటే ఎలా గుర్తుంటుంది నాదిలే గానీ, నాకు ఓ మూవీలో లాగా 12 గిఫ్ట్స్ కావాలి ప్లీజ్. ఓ మీ ఫ్యామిలీ మొత్తానికా? కాదు, నాకు ఒక్కదానికే. సరే, ఈ రోజు ఒకటి ఇస్తాను, మిగతా అన్ని ఇన్స్టాల్మెంట్లు వేసుకో. అది కూడా ఏమి ఇస్తావో చెప్పవా? అది కూడా నేనే చెప్పాలా? నువ్వే చెప్పిస్తావు, ఇస్తా ఏదో. నాకు ఎల్లుండి ఫ్యాషన్ షో ఉంది, సో నాకు ఒక పింక్ షేడెడ్ డ్రెస్ కొని ఇవ్వా. మీ గర్ల్స్ కి ఏం పని పాట ఉండదు అనే పింక్ షేడ్, పిండాకూడ్ షేడ్లు అనుకుంటా తిరుగుతారు. ఇప్పుడు నాకు కొనిస్తావా లేదా? కొనిస్తా, ఒక డ్రెస్ ఉంది, ఇస్తా. ఏది? మా పని మనిషి చీర బాగుంటది నీకు. అయితే దాంతోనే పోను, నేనెందుకు ఇంకా? సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి. శ్రీముఖి గ్యారేజ్ లోని అందరు అమ్మాయిలు సూపర్ డూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి అద్భుతంగా. చూస్తూనే ఉండండి శ్రీ మురళి మోనబెల్ రైస్ ఫర్ ఆల్స్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్.